హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వృషభ రాశి వారు ఆగస్టు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆకాశంలో జరగబోయే కొన్ని అత్యంత కీలకమైన గ్రహ నక్షత్ర మార్పులను మీరు అస్సలు తేలికగా తీసుకోకండి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ ఇంటికి వచ్చే ఒక స్త్రీ కావచ్చు, లేదా మీతో ఫోన్లో చాలా ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తి కావచ్చు, మీ కుటుంబ విషయాలను, మీ ఆర్థిక విషయాలను పదే పదే తెలుసుకోవాలని ప్రయత్నించే ఒక వ్యక్తి కావచ్చు. ఆమె చెప్పే ఒక మాటను మీరు గ్రుడ్డిగా నమ్మి తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో చాలా తీవ్రంగా బాధపడే పరిస్థితి రావచ్చు. బయట నుంచి చూసేందుకు ఆమె మాటలు వెన్నలాగా అనిపించవచ్చు, మీ మీద ఎక్కడలేని ప్రేమను కురిపిస్తున్నట్టుగా అనిపించవచ్చు. కానీ ఆ మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరుగా ఉండే అవకాశం ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆ స్త్రీ ఎవరు? ఆమెను మీరు ఎలా గుర్తించాలి? ఆమె మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ప్రవర్తనలో కనిపించే మొదటి సంకేతం ఏమిటి? ఆమె పేరులో లేదా ఆమెకు సంబంధించిన నక్షత్ర ధ్వనిలో దాగి ఉన్న ఆ అక్షరాల మర్మం ఏమిటి? అన్నింటికంటే ముఖ్యంగా ఆగస్టు 7, 8 తేదీల్లో చంద్రుడి నక్షత్ర మార్పు దీనికి ఎందుకు ఇంత బలమైన సంబంధాన్ని కలిగిస్తోంది? ఈ రోజుల్లో మీ రాశ్యాధిపతి శుక్రుడితో పాటు సూర్య, బుధ, కుజగ్రహాల సంచారం ఎలాంటి సూచనలు ఇస్తోంది? ఇవన్నీ కూడా నేను మీకు అత్యంత వివరంగా చెబుతాను. దయచేసి ఎక్కడా కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చాలా ఓపికగా, ఏకాగ్రతతో జాగ్రత్తగా వినండి. అసలు విషయానికి వెళ్లే ముందు వృషభ రాశి వారు ఒక చిన్న పని చేయండి. ఈ వీడియో మీ ముందుకు రావడం, నేను చెప్పే ఈ విషయాలు మీరు వినడం కూడా అమ్మవారి ఒక మంచి సంకేతంగా, ఒక హెచ్చరికగా భావిస్తే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మన ఛానల్ను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని పూర్తి భక్తితో రాయండి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని రాత్రింబవళ్ళు పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉంటే, అది మీ అప్పుల సమస్య కావచ్చు, సరైన ఉద్యోగం రావడం లేదనే బాధ కావచ్చు, ఇంట్లో భార్యాభర్తల మధ్య జరుగుతున్న కలహాలు కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు గురించిన ఆందోళన కావచ్చు, లేదా మీ ఆరోగ్య సమస్య కావచ్చు, ఆ సమస్యను కూడా మనసులో పెట్టుకుని కుమిలిపోకుండా 2 మాటల్లో కామెంట్లో చెప్పండి. మీ సమస్యను నాతో పంచుకోండి. మీ సమస్యలన్నీ త్వరగా తొలగిపోయి మీ ఇంట్లో ప్రశాంతత, సిరి సంపదలు నిండాలని ఆ మహాలక్ష్మి తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుందాం. భగవంతుడి ముందు మన కష్టాలను చెప్పుకోవడం వల్ల మనసులో ఉన్న భారం సగానికి సగం తగ్గిపోతుంది. ఒక కొత్త దారి దానంతట అదే కనిపిస్తుంది. ఇక జ్యోతిష్య శాస్త్రపరంగా ఈ ఆగస్టు 5 నుంచి 8 వరకు ఉన్న సమయాన్ని మనం విశ్లేషిస్తే వృషభ రాశి వారికి ఇది ఒక రకమైన అగ్ని పరీక్ష లాంటి సమయమని చెప్పాలి. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాట చెప్పడం లేదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి, రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మాత్రమే చెబుతున్నాను. వృషభ రాశి వారిలో కొందరికి ఒకసారి మనిషిపై నమ్మకం ఏర్పడితే ఆ నమ్మకాన్ని చాలా కాలం కొనసాగించే స్వభావం కనిపిస్తుంది. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి 2 కన్నీటి బొట్లు రాలిస్తే చాలు, మీ జేబులో ఉన్న డబ్బులన్నీ తీసి వారికిచ్చేంత దయగల హృదయం మీది. ఎవరైనా మీతో ప్రేమగా మాట్లాడితే వాళ్ళు మీ వాళ్లే అని గుండెల్లో పెట్టుకుంటారు. కానీ ఆ సున్నితమైన నమ్మకమే కొన్నిసార్లు మీకు అతిపెద్ద శత్రువుగా మారుతుంది. సరిగ్గా ఈ ఆగస్టు 5 నుంచి 8 వరకు ఉన్న గ్రహస్థితులు మీ ఆ బలహీనతపైనే ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే గోచార రీత్యా ప్రస్తుతం గ్రహాల అమరిక మీ రాశికి కొన్ని అనుకూల ఫలితాలను ఇస్తున్నప్పటికీ కొన్ని కీలక స్థానాల్లో ఉన్న గ్రహాలు మాత్రం మీ ఇంట్లో ఒక రకమైన అశాంతిని, ముఖ్యంగా ఇతరుల ద్వారా కొన్ని చిక్కులను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో మనం ప్రధానంగా గమనించాల్సింది ప్రతిరోజు మారే చంద్రుని సంచారం, ఆ చంద్రుడు ప్రయాణించే నక్షత్రాల మార్పులు మరియు వాటితో ముడిపడి ఉన్న ఇతర గ్రహాల స్థితులు. పంచాంగ సమయాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఆగస్టు 5, 2026 బుధవారం రోజున ఆషాఢమాస కృష్ణపక్ష సప్తమి తిథి రాత్రి సుమారు 8:42 వరకు ఉండి ఆ తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. అలాగే నక్షత్రం చూసుకుంటే అశ్విని నక్షత్రం రాత్రి సుమారు 9:18 వరకు ఉండి ఆ తర్వాత భరణి నక్షత్రం వస్తుంది. యోగాల పరంగా చూస్తే శూలయోగం సాయంత్రం సుమారు 5:28 వరకు ఉండి ఆ తర్వాత గండయోగం మొదలవుతుంది. ఇక రాహుకాలం
మధ్యాహ్నం 12:22 నుంచి 1:57 వరకు ఉంటుంది. ఈ సమయాలు మీరుండే ప్రాంతాన్ని బట్టి కొద్ది నిమిషాలు అటూ ఇటుగా మారవచ్చని గమనించగలరు. అయితే ఇక్కడ వృషభ రాశి వారు అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఏమిటంటే, ఈ అశ్విని నక్షత్రం యొక్క ప్రభావం వల్ల ఆ రోజు మీలో ఏదైనా పనిని తొందరగా చేసేయాలి, అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకోవాలి అని ఒక ఉద్వేగభరితమైన తొందరపాటు స్వభావం పెరుగుతుంది. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు. పైగా ఇది మేషరాశిలో ఉండే నక్షత్రం కావడం వల్ల ఒక రకమైన ఆవేశం మీ ఆలోచనల్లో కనిపిస్తుంది. ఎవరైనా వచ్చి మీకు ఒక అద్భుతమైన ఐడియా చెప్పగానే దాని ముందు వెనుక ఆలోచించకుండా అందులోకి దూకేయానని అనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలన్నా లేదా ఏదైనా డాక్యుమెంట్ మీద పూర్తిగా చదవకుండా సంతకం చేయాలన్నా ఆ రోజు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే నేను మీకు ఆ మొదటి సంకేతాన్ని అంటే ఆ మొదటి క్లూని ఇవ్వబోతున్నాను. ఈ 4 రోజుల్లో మీరు జాగ్రత్తగా గమనించాల్సిన ఆ వ్యక్తికి ఉండే మొదటి లక్షణం ఏమిటంటే, ఆ స్త్రీకి తన సొంత జీవితం కన్నా మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుంది, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని మీ కుటుంబ విషయాల మీదే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మీతో మాటలు కలుపుతూ చాలా క్యాజువల్గా, ఏమండి మొన్న మీరేదో స్థలం కొందామనుకున్నారు కదా, ఏమైంది అను, లేదా మీ ఆయన ఈ మధ్య మీతో చాలా కోపంగా ఉంటున్నారు కదా, ఎందుకలా జరుగుతోంది అను మీ పర్సనల్ విషయాలను లాగడానికి ప్రయత్నిస్తుంది. వృషభ రాశి వారు ఇక్కడే బోల్తా పడే అవకాశం ఉంటుంది. మనం మంచి కోరే కదా అడుగుతున్నారు అని ఇంట్లో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని, ఆఖరికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను కూడా పూసగుచ్చినట్టు వాళ్ల ముందు పెట్టేస్తారు. ఇలా మీ కుటుంబ రహస్యాలను బయట పెట్టడం ద్వారా మీ చేతులారా మీరే మీ ఇంటికి ఒక పెద్ద సమస్యను ఆహ్వానిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. 10 మందిలో ఉన్నప్పుడు మీ గురించి గొప్పగా మాట్లాడుతూనే ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనసులో మీ సొంత మనుషులపైనే ఒక రకమైన నెగిటివ్ ఆలోచనలను చొప్పించడానికి ఆ వ్యక్తి ప్రయత్నించవచ్చు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు వెంటనే అప్రమత్తం కావాలి. దీనికి ఒక బలమైన జ్యోతిష్య కారణం కూడా ఉంది. లాహిరి అయినాంశం ఆధారంగా మనం గోచారాన్ని చూసుకుంటే వృషభ రాశి నుంచి 4వ స్థానమైన సింహరాశిలో ప్రస్తుతం కేతు భగవానుడు సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో 4వ స్థానం అనేది మీ ఇల్లు, మీ కుటుంబ సుఖం, మీ తల్లి, వాహనాలు మరియు మీ అంతర్గత ప్రశాంతతను సూచిస్తుంది. కేతు అంటేనే ఒక రకమైన విరక్తి, దూరంగా ఉండటం లేదా కంటికి కనిపించని రహస్యాలు. ఈ 4వ ఇంట్లో కేతువు ఉన్నప్పుడు సహజంగానే మీకు మీ సొంత ఇంటి వాతావరణం పట్ల కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది. నేను ఎంత చేసినా నా వాళ్ళు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అని ఒక ఒంటరితనం, ఒక విధమైన ఎమోషనల్ డిటాచ్మెంట్ మీ మనసులో మెదులుతూ ఉంటుంది. సరిగ్గా మీలోని ఈ వెలితిని, ఈ ఎమోషనల్ గ్యాప్ని ఆసరాగా చేసుకొని బయటి వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. మీకు లేనిపోని సానుభూతిని చూపిస్తూ మీ కుటుంబ సభ్యులకు మీకు మధ్య ఒక మానసిక అగాధాన్ని సృష్టించడానికి వారు ఉద్దేశపూర్వకంగానూ లేదా అనుకోకుండానూ ప్రయత్నించవచ్చు. అందుకే ఆగస్టు 5వ తేదీన ఎవరైనా మీ పర్సనల్ విషయాలను పదే పదే అడుగుతుంటే అక్కడికక్కడే ఆ సంభాషణను చాలా సున్నితంగా, ఎవరికీ కోపం జాకుండా కట్ చేయడం నేర్చుకోండి. మీ ఇంటి గడప దాటి మీ మనసులోని మాట బయటికి వెళ్ళకూడదు. ఇక ఆగస్టు 6, 2026 గురువారం విషయానికి వస్తే, ఆ రోజు ఆషాఢమాస కృష్ణపక్ష అష్టమి తిథి సాయంత్రం 6:52 వరకు ఉండి ఆ తర్వాత నవమి తిథి వస్తుంది. నక్షత్రం భరణి రాత్రి సుమారు 8:13 వరకు ఉండి ఆ తర్వాత కృత్తిక నక్షత్రం వస్తుంది. గండయోగం నుంచి వృద్ధి యోగానికి మారుతుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:57 నుంచి 3:32 వరకు ఉంటుంది. ఈ భరణి నక్షత్రం నుంచి కృత్తిక నక్షత్రానికి మారే సమయం వృషభ రాశి వారికి చాలా కీలకమైనది. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఇది లోపల దాచుకున్న విషయాలను, ఒక రకమైన మానసిక ఒత్తిడిని, అలాగే కొన్ని రహస్యాలను బయటపెట్టే తత్వాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే చంద్రుడు భరణి దాటి కృత్తికలోకి ప్రవేశిస్తాడో అప్పుడు ఈ కృత్తిక నక్షత్రం యొక్క అగ్నితత్వం మీ మాటల్లో ప్రతిబింబిస్తుంది. కృత్తిక అంటే సూర్యుడి నక్షత్రం. చాలా పదునైన కత్తిలాంటి స్వభావం దీనిది. క్లారిటీ కోసం ఎంతటి కఠినమైన నిర్ణయమైనా తీసుకునేలా ప్రేరేపిస్తుంది. ఏదైనా విషయాన్ని మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పేయాలి అని ధైర్యం లేదా ఒక రకమైన ఆవేశం ఈ సమయంలో కలుగుతుంది.
ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఎవరూ చెప్పిన ఒక మాటను పట్టుకుని మీరు మీ కుటుంబ సభ్యులతో నేరుగా వాదనకు దిగే ప్రమాదం ఉంది. ఒక చిన్న అపార్థం పెద్ద గొడవగా మారే అవకాశం ఈ ఆగస్టు 6వ తేదీ రాత్రి సమయంలో కనిపిస్తోంది. ఈ సందర్భంగానే మీకు నేను రెండవ క్లూను, అంటే మీతో ప్రవర్తించే వారి గురించి ఒక ముఖ్యమైన సూచనను రివీల్ చేస్తున్నాను. మీ దగ్గరకు వచ్చి, చూడండి నేను నీ మంచికి చెబుతున్నాను, నిన్న ఫలానా వాళ్ళు నీ గురించి ఇలా అనుకుంటున్నారు, నీ ఇంట్లో వాళ్ళే నీకు వ్యతిరేకంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు అంటూ ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పే వ్యక్తి, మీకు అనవసరమైన సమాచారం మోసుకొచ్చే వ్యక్తి విషయంలో మీరు 100% అప్రమత్తంగా ఉండాలి. ఆ స్త్రీ ఎవరైనా కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీ ఆఫీసులో మీతో పాటు పనిచేసే సహోద్యోగి కావచ్చు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ వ్యక్తి మాటలు చాలా నమ్మశక్యంగా ఉంటాయి. వారు చెప్పేది నిజమేనేమో అనిపించేలా వారు ఒక అద్భుతమైన కథను అల్లగలరు. కానీ వారు చెప్పిన ఆ మాటలు విని మీరు మీ భార్యతోనో భర్తతోనో లేదా కన్న పిల్లలతోనో గొడవ పడితే చివరికి నష్టపోయేది మీరే. వృషభ రాశి వారు, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకోండి, అంతేకాని మూడో వ్యక్తికి మీ ఇంటి పంచాయతీని అప్పగించకండి. ఒకరి మాట విని మీ ఇంట్లో వాళ్ళను మీరు అనుమానిస్తే ఆ అనుమానమే మీ కుటుంబ పునాదులను పూర్తిగా కదిలిస్తుంది. ఎవరి మాటల్లో ఎంత నిజముందో ఆచరణలో చూసి మాత్రమే నిర్ణయించుకోండి. అయితే ఇప్పటి వరకు నేను చెప్పింది విని మీరు బాగా భయపడిపోయి ఉండొచ్చు. రాబోయే 4 రోజులు అంతా కష్టాలేమో అని కలవరపడి ఉండొచ్చు. కానీ మీకోసం ఇక్కడే ఒక అద్భుతమైన శుభవార్త, ఒక పాజిటివ్ టర్న్ కూడా ఉంది. ఈ 4 రోజులు కేవలం మీ జీవితంలో చెడు మాత్రమే జరుగుతుందని అస్సలు అనుకోకండి. జ్యోతిష్యం అనేది కేవలం హెచ్చరికలు మాత్రమే కాదు, దారి చూపే దీపం కూడా. గోచారంలో మిగతా ప్రధాన గ్రహాల స్థితులను గమనిస్తే మీ వృషభ రాశికి ఈ సమయంలో అద్భుతమైన ధైర్యం, అనుకోని అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఉదాహరణకు గురు భగవానుడు మీ రాశి నుంచి 3వ స్థానమైన కర్కాటకంలో ఉచ్చస్థితికి దగ్గరగా సంచరించడం అనేది మీలో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుతుంది. 3వ స్థానం అనేది మీ కమ్యూనికేషన్, మీ ప్రయత్నాలు, మీ సోదరులు, చిన్న చిన్న ప్రయాణాలు మరియు ధైర్యానికి సంబంధించినది. గురువు లాంటి శుభగ్రహం ఆ స్థానంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాటలకు సమాజంలో మంచి విలువ పెరుగుతుంది. గతంలో ఎప్పుడో ఆగిపోయిన కొన్ని ముఖ్యమైన పనులు, ముఖ్యంగా ఏదైనా ప్రభుత్వ పని కావచ్చు లేదా ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ పని కావచ్చు, ఈ సమయంలో ముందుకు కదిలే అవకాశం చాలా బలంగా ఉంది. మీరు చేసే ప్రయత్నాలకు ఒక స్పష్టమైన దారి దొరుకుతుంది. అంతేకాకుండా కర్మకారుడైన శని భగవానుడు మీ రాశి నుంచి 11వ స్థానమైన మీనరాశిలో ఉన్నాడు. 11వ స్థానం లాభస్థానం, కోరికలు నెరవేరే స్థానం. శని ఇక్కడ ఉండటం వృషభ రాశి వారికి ఒక వరమని చెప్పాలి. శని స్వభావం నెమ్మదిగా ఉన్నప్పటికీ ఆయన ఇచ్చే ఫలితాలు చాలా స్థిరంగా ఉంటాయి. ఇది రాత్రికి రాత్రే మిమ్మల్ని కోటీశ్వరులను చేయకపోవచ్చు, కానీ చాలా కాలంగా మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నెమ్మదిగా స్థిరంగా ఇస్తాడు. ఈ ఆగస్టు 5 నుంచి 8 తేదీల మధ్యలో మీకు రావలసిన ఒక పాత బాకీ తిరిగి రావడానికి అవకాశం ఉంది. లేదా మీరు ఎప్పుడో చేసిన ఒక చిన్న పెట్టుబడి ఇప్పుడు మీకు అనుకోకుండా లాభాలను ఇవ్వవచ్చు. ఉద్యోగం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వృషభ రాశి నిరుద్యోగులకు ఈ సమయంలో ఒక ఇంటర్వ్యూ కాల్ రావడం కానీ లేదా తెలిసిన వారి ద్వారా ఒక మంచి అవకాశం గురించి సమాచారం రావడం కానీ జరగవచ్చు. వ్యాపారం చేసేవారికి నెమ్మదిగా కొత్త కస్టమర్లు పరిచయం అవుతారు. చూసారా, ఒకవైపు బయటి వ్యక్తుల వల్ల కుటుంబంలో చిన్నపాటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మరోవైపు ఆర్థికంగా కెరీర్ పరంగా మీకు మంచి అవకాశాలు ఈ సమయమే తీసుకువస్తుంది. అందుకే ఈ రెండు భిన్నమైన పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకోవడం మీకు తెలియాలి. నెగిటివ్ను పక్కన పెట్టి ఈ పాజిటివ్ ఎనర్జీని మీ ఎదుగుదలకు వాడుకోవాలి. కానీ ఈ కెరియర్ మరియు ఆర్థిక విజయాల ఉత్సాహంలో మీరు ఒక చిన్న తప్పు చేసే అవకాశం కూడా ఉంది. దీనికి కారణం రాహువు. ప్రస్తుతం రాహువు మీ రాశి నుంచి 10వ స్థానమైన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 10వ స్థానం అనేది మీ వృత్తి, కెరియర్, హోదా మరియు కీర్తి ప్రతిష్టలు. ఇక్కడ రాహువు ఉన్నప్పుడు సమాజంలో ఎలాగైనా సరే గొప్ప పేరు తెచ్చుకోవాలి, అందరికంటే ముందుండాలి, నా వృత్తిలో నేను ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని ఒక విపరీతమైన ఆరాటాన్ని, ఒక అసాధారణమైన ఆశను కలగజేస్తాడు. ఈ ఆరాటం కెరియర్ ఎదుగుదలకు మంచిదే, కానీ దీనివల్ల ఆఫీసులో కొన్ని రాజకీయాలు, వర్క్ ప్లేస్ పాలిటిక్స్ మీ చుట్టూ తిరిగే అవకాశం ఉంది. మీతో పాటు పనిచేసేవారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీపై పై అధికారులకు తప్పుడు సమాచారం
సమాచారం ఇవ్వవచ్చు, లేదా మీకు ఇవ్వాల్సిన క్రెడిట్ వారు తీసుకోవాలని ప్రయత్నించవచ్చు. కాబట్టి ఆఫీసులో కూడా మీ పని మీరు చూసుకోవాలి తప్ప పక్కవారి పనుల్లో వేలు పెట్టకూడదు. ముఖ్యంగా వ్యాపారం చేసే వృషభ రాశి వారు ఈ 4 రోజుల్లో ఎవరికైనా అప్పుగా సరుకు ఇవ్వాలన్నా, లేదా కొత్త పార్ట్నర్షిప్ గురించి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పినా వెంటనే నమ్మకండి. ప్రతి విషయాన్ని రాతపూర్వకంగా సరైన డాక్యుమెంట్ల రూపంలోనే పక్కాగా ఉంచుకోండి. మాటల మీద ఆధారపడి ఏ వ్యాపార నిర్ణయం తీసుకోకండి. ఇక మనం జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రధానమైన మరియు మిగిలిన ముఖ్యమైన గ్రహాల గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాలి. మీ వృషభ రాశికి ఈ సమయంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు ఎక్కడ ఉన్నారో విశ్లేషిస్తేనే పూర్తి కథ అర్థమవుతుంది. సూర్య భగవానుడు మీ రాశి నుంచి 3వ స్థానమైన కర్కాటక రాశిలో ఉన్నారు. సూర్యుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు మీకు విపరీతమైన ధైర్యాన్ని, అధికార దర్పాన్ని ఇస్తాడు. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒక రాజసం ఉంటుంది. కానీ ఇదే సమయంలో ఈ ధైర్యం వల్ల కొన్నిసార్లు ఈగో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తోబుట్టువులతో లేదా ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు నేను చెప్పిందే నెగ్గాలి అనే పంథం పనికిరాదు. అలాగే బుధగ్రహం గురించి చూసుకుంటే మీ రాశి నుంచి 4వ స్థానమైన సింహరాశిలో లేదా కర్కాటక సింహరాశుల సరిహద్దుల్లో బుధుడు సంచరిస్తున్నాడు. బుధుడు అంటేనే తెలివితేటలు, కమ్యూనికేషన్. ఈ బుధుడు కుటుంబ స్థానాన్ని ప్రభావితం చేయడం వల్ల మీ ఇంట్లో జరిగే చర్చలు, మీరు మాట్లాడే తీరు చాలా కీలకమవుతుంది. మీరు ఒక ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు దాన్ని మరోలా అర్థం చేసుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. అందుకే మీరు ఏది మాట్లాడినా చాలా స్పష్టంగా అవతలి వారికి తప్పుగా అర్థం కాకుండా జాగ్రత్త పడటం ఎంతో అవసరం. వీటన్నింటికంటే అత్యంత ముఖ్యమైన గ్రహం మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు. మీ వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ ఆగస్టు నెలలో మీ రాశి నుంచి 2వ స్థానమైన మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 2వ స్థానం అనేది కుటుంబం, వాక్కు మరియు ధనస్థానం. రాశ్యాధిపతి ధనస్థానంలో ఉండటం వల్ల మీకు డబ్బు మీద, కుటుంబం మీద, అలాగే కొన్ని విలాసవంతమైన వస్తువుల మీద ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటల్లో ఒక రకమైన తీయదనం, ఒక ఆకర్షణ ఉంటుంది. కానీ ఇదే 2వ స్థానంలో కుజుడు కూడా ఉన్నాడు. శుక్రుడు, కుజుడు కలిసి 2వ స్థానంలో ఉండటం అనేది చాలా అరుదైన మరియు విచిత్రమైన కలయిక. కుజుడు అంటేనే అగ్ని, ఆవేశం, గొడవలు మరియు ఖర్చులు. ఒకవైపు శుక్రుడు మీకు డబ్బునివ్వాలని, కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వాలని చూస్తుంటే, కుజుడు మాత్రం మీ మాటల్లో ఆవేశాన్ని పెంచి కుటుంబ సభ్యులతో అనవసరమైన వాగ్వివాదాలకు దారితీసేలా చేస్తాడు. డబ్బు విషయంలో అనుకోని ఖర్చులు రావచ్చు. బయటి వ్యక్తుల తీయని మాటలకు అంటే శుక్ర ప్రభావానికి మీరు ఆకర్షితులై ఆవేశంగా అంటే కుజ ప్రభావంతో మీ సొంత వాళ్లపైనే కేకలు వేసే పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే ఈ 4 రోజులు మీ వాక్కును ఎంత అదుపులో పెట్టుకుంటే, మీ ఆర్థిక లావాదేవీలను ఎంత గోప్యంగా ఉంచుకుంటే అంత మంచిది. ఇక ఆగస్టు 7, 2026 శుక్రవారం నాటి పరిస్థితిని గమనిస్తే, ఈ రోజు మీ వృషభ రాశి వారికి అత్యంత కీలకమైన మలుపు తిరిగే రోజు అని చెప్పాలి. ఆ రోజు ఆషాఢ కృష్ణపక్ష నవమి తిథి సాయంత్రం సుమారు 4:37 నిమిషాల వరకు ఉండి ఆ తర్వాత దశమి ప్రారంభమవుతుంది. కృత్తిక నక్షత్రం సాయంత్రం 6:43 నిమిషాల వరకు ఉండి ఆ తర్వాత రోహిణి నక్షత్రం మొదలవుతుంది. వృద్ధి యోగం నుంచి ధ్రువయోగానికి మారుతుంది. రాహుకాలం ఉదయం 10:46 నిమిషాల నుంచి 12:21 నిమిషాల వరకు ఉంటుంది. ఇక్కడ వృషభ రాశి వారు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ రోహిణి నక్షత్రం అనేది మీ వృషభ రాశిలోకి వస్తుంది. చంద్రుడికి అత్యంత ఇష్టమైన నక్షత్రం ఈ రోహిణి. పురాణాల ప్రకారం చూసుకున్నా కూడా చంద్రుడు తన 27 మంది భార్యలలో అంటే 27 నక్షత్రాలలో రోహిణి పట్ల అత్యంత ప్రేమను, ఆకర్షణను కనబరిచాడని చెబుతారు. కాబట్టి ఎప్పుడైతే చంద్రుడు ఈ రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడో మీ మనసులో ఎమోషన్స్ చాలా తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. ప్రేమ, ఆకర్షణ, అందం, భౌతిక సౌఖ్యం మరియు డబ్బు పట్ల ఒక ప్రత్యేకమైన ఆసక్తి మీలో సహజంగానే పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఒక చిన్న ప్రశంసకే సంతోషంతో ఉప్పొంగిపోతారు. అలాగే ఒక చిన్న విమర్శకే విపరీతంగా కుమిలిపోయి బాధపడిపోతారు. సరిగ్గా మీ మనసులో ఉన్న ఈ ఎమోషనల్ అస్థిరతను క్యాష్ చేసుకోవడానికే ఆ బయటి స్త్రీ లేదా ఆ వ్యక్తి ప్రయత్నిస్తుంది. ఇక్కడ నేను మీకు ఆ 3వ మిస్టరీ క్లూను రివీల్ చేస్తున్నాను.
మీతో చాలా ప్రేమగా మాట్లాడటం మాత్రమే ఒక మనిషిలోని నిజమైన మంచితనానికి గుడ్డి గుర్తు కాదు. వృషభరాశి వారు, ఈ 4 రోజుల్లో, ముఖ్యంగా ఈ ఆగస్టు 7వ తేదీన మీ డబ్బు గురించి, మీ ఇంట్లో ఉన్న బంగారం గురించి, మీరు కొందామనుకుంటున్న ఆస్తి గురించి లేదా మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి పదే పదే ప్రస్తావన తెస్తూ అవసరానికి మించిన ఆసక్తి చూపించే వ్యక్తి మీ జీవితంలో ఉంటే ఆ వ్యక్తి విషయంలో మీరు ఖచ్చితంగా ఒక అడుగు వెనక్కి వేయాల్సిందే. వాళ్ళు మీకేదో గొప్ప ఆర్థిక సలహా ఇస్తున్నట్టుగా నటిస్తూ మీ డబ్బును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవచ్చు. అక్కడ ఇన్వెస్ట్ చేయండి, మీకు రెట్టింపు వస్తుంది, ఈ స్కీమ్లో చేరండి, మీకు లాభాలు వస్తాయి అని ఎవరైనా మిమ్మల్ని ఈ సమయంలో బలవంతం చేస్తే వాళ్ళ మాటలకు అస్సలు లొంగకండి. ఒకవేళ వాళ్ళు నిజంగా మంచి ఉద్దేశంతో చెప్పినా సరే ఈ 4 రోజులు ఆగి అన్ని నిజనిజాలు తెలుసుకున్న తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోండి. మీ పిల్లల ఉద్యోగం గురించి లేదా వాళ్ళ వివాహం గురించి కూడా మీ కుటుంబంతో కాకుండా బయటి వారితో ఈరోజు ఎక్కువగా చర్చించకపోవడమే మీకు ఎంతో శ్రేయస్కరం. ఆగస్టు 7వ తేదీ శుక్రవారం కావడం, దానికి తోడు వృషభరాశికి అధిపతి సాక్షాత్తు ఆ శుక్ర భగవానుడే కావడం వల్ల ఈరోజు మీరు ఒక చిన్న భక్తిపూర్వకమైన పని చేస్తే మీ మనసుకు, మీ ఇంటికి ఎంతో మేలు జరుగుతుంది. శుక్రుడు అంటేనే లక్ష్మీదేవికి ప్రతిరూపం, సిరి సంపదలకు కారకుడు. కాబట్టి ఈ శుక్రవారం ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో పూజా మందిరంలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. కళ్ళు మూసుకొని బయటి ప్రపంచంతో మీకు సంబంధం లేనట్టుగా పూర్తిగా అమ్మవారిపైనే ధ్యాస పెట్టుకుని ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః అనే మంత్రాన్ని ఒక 11 సార్లు లేదా 21 సార్లు మనస్ఫూర్తిగా జపించండి. నేను ఈ పరిహారం చెబితే మీ కష్టాలన్నీ రాత్రికి రాత్రే మాయమైపోతాయని తప్పుడు వాగ్దానాలు చెయ్యను. కానీ ఈ మంత్ర జపం వల్ల ఆ భక్తి మీ మనసును స్థిరంగా ఉంచి ఇతరుల మాటల ప్రభావానికి వెంటనే లోను కాకుండా సహాయపడుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే ఒక స్థిరత్వం మీ బుద్ధికి లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలతో నష్టపోకుండా ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఇక మనం ఆగస్టు 8, 2026 శనివారం నాటి క్లైమాక్స్కి చేరుకున్నాం. ఆ రోజు దశమి తిథి మధ్యాహ్నం 2:59 వరకు ఉండి ఆ తర్వాత ఏకాదశి తిథి వస్తుంది. రోహిణి నక్షత్రం సాయంత్రం 4:51 వరకు ఉండి ఆ తర్వాత మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ధ్రువయోగం నుంచి వ్యాఘ్యాత యోగానికి మారుతుంది. రాహుకాలం ఉదయం 9:11 నుంచి 10:46 వరకు ఉంటుంది. ఇక్కడ వృషభరాశి వారు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రోహిణి నక్షత్రం అనేది మీ వృషభరాశిలోకి వస్తుంది. రోహిణి నుండి మృగశిర నక్షత్రానికి జరిగే ఈ మార్పు మీ ఆలోచన విధానంలో ఒక గొప్ప మార్పును తీసుకువస్తుంది. మృగశిర అంటేనే అన్వేషణ, మృగం వలె వెదకడం, నిజం కోసం అన్వేషించడం. ఈ సమయంలో మీలో ఒక రకమైన డిటెక్టివ్ మేల్కొంటాడు. ఎవరూ చెప్పిన మాటను గుడ్డిగా నమ్మే స్థితి నుంచి అసలు వీళ్ళు ఈ మాట ఎందుకు చెబుతున్నారు, దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అని లాజికల్గా ఆలోచించడం మొదలుపెడతారు. ఇది మీకు చాలా ప్లస్ పాయింట్. ఈ రోజే మీకు ఆ వ్యక్తుల అసలు స్వరూపం నెమ్మదిగా అర్థం కావడం మొదలవుతుంది. వారు మీ ముందు వేసిన ముసుగు తొలగిపోయి వాస్తవం మీ కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తుంది. మీ కుటుంబం పట్ల, మీ బంధాల పట్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో మొదలైనప్పటి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ పేరు, ఆ అక్షరాల సంకేతం దగ్గరకు వచ్చాం. అసలు ఆ స్త్రీ ఎవరై ఉండవచ్చు? ఆమెను ఎలా గుర్తించాలి? ఈ ఆగస్టు 5 నుంచి 8 వరకు చంద్రుడు సంచరించే కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్య శాస్త్రంలోని నామ నక్షత్ర పాదాల ధ్వనులను విశ్లేషిస్తే మనకు కొన్ని ముఖ్యమైన శబ్ద తరంగాలు లేదా అక్షర సంకేతాలు కనిపిస్తాయి. జ్యోతిష్యంలో పేర్లకు, నక్షత్రాలకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. కృత్తికా నక్షత్రానికి సంబంధించిన ఆ, ఈ, ఉ, ఏ అనే ధ్వనులు, అలాగే రోహిణి నక్షత్రానికి సంబంధించిన ఓ, వా, వి, వు అనే ధ్వనులు ఈ సమయంలో చాలా బలంగా పనిచేస్తాయి. ఈ ధ్వనులతో మొదలయ్యే పేర్లు అనగా ఆ, ఈ, ఉ, ఏ, ఉ, వా అనే శబ్దాలతో ప్రారంభమయ్యే అక్షరాలు ఉన్నవారి నుంచి ఒక ప్రత్యేకమైన శక్తి తరంగాలు ఈ సమయంలో వెలువడతాయి. ఇది ఒక సింబాలిక్ క్లూ మాత్రమే, అంటే విశ్వం మీకిస్తున్న ఒక చిన్న సంకేతం. ఆ అక్షరాలతో పేరు ఉన్నవారు మీతో వ్యవహరిస్తున్నప్పుడు వారి మాటల్లో ఒక రకమైన ఆధిపత్యం లేదా మిమ్మల్ని నియంత్రించాలనే ప్రయత్నం కనిపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడే మీరు నా మాటలను చాలా జాగ్రత్తగా సరైన అర్థంలో తీసుకోవాలి. ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే ప్రతి స్త్రీ చెడ్డది అని నేను అస్సలు చెప్పడం లేదు. అలా చెప్పడం నా ఉద్దేశం కూడా కాదు.
అలా అనుకోవడం జ్యోతిష్య శాస్త్రాన్ని పూర్తిగా అపహాస్యం చేసినట్టే అవుతుంది. ఆ పేర్లతో ఉన్న ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులై ఉండవచ్చు. వారు మీ శ్రేయోభిలాషులు కూడా అయి ఉండవచ్చు. కానీ నేను మీకు ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, ఈ 4 రోజుల్లో సరిగ్గా ఈ అక్షరాల ధ్వనితో పేరు మొదలయ్యే మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి, ఆమె ఎవరైనా కావచ్చు, మీ కుటుంబ వ్యవహారాల్లో, మీ ఆర్థిక లావాదేవీల్లో లేదా మీ వ్యక్తిగత నిర్ణయాల్లో మితిమీరి జోక్యం చేసుకుంటుంటే, లేదా మీ ఇంట్లో వాళ్ళ మీదే మీకు చాడీలు చెబుతుంటే మాత్రం ఆ వ్యక్తి మాటలను మీరు వెంటనే నమ్మకండి. వారి ఉద్దేశం మంచిదే అయినా సరే, మీరు ఆ మాటలను ఫిల్టర్ చేసి నిజాన్ని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే స్పందించండి. అంతే తప్ప వీడియోలో ఈ ధ్వనులు చెప్పారు కదా అని మీ ఇంట్లో ఉన్న ఆ పేరుగల వ్యక్తులను అనవసరమైన అనుమానపు దృష్టితో చూడకండి. జ్యోతిష్యం మనకు విచక్షణను నేర్పుతుంది, కానీ పగను లేదా గుడ్డి అనుమానాన్ని కాదు. ఇది కేవలం ఒక సూచనగా మాత్రమే తీసుకోండి. అలాగే టైటిల్లో నేను చెప్పినట్టుగా ఆ స్త్రీ మీ ఇంటికి వస్తే మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది అనే మాటను కూడా మీరు అక్షరాలా భౌతికమైన కోణంలో తీసుకోకూడదు. సర్వనాశనం అంటే మీ ఇల్లు కూలిపోవడము, మీకేదో ప్రాణాపాయం రావడము అస్సలు కాదు. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు కేవలం ఎవరో ఇచ్చిన ఒక తప్పుడు సలహా వల్ల చేజారిపోతే అది మీ ఆర్థిక ప్రణాళికలకు ఒక రకమైన నాశనమే కదా. ఎన్నో ఏళ్లుగా నమ్మకంతో నిర్మించుకున్న మీ భార్యాభర్తల బంధం మూడో వ్యక్తి పెట్టిన పుల్లల వల్ల బీటలు వారితే ఆ మానసిక క్షోభ ఒక నాశనమే కదా. మీ పిల్లలు మీ మాట వినకుండా బయటివారి మాటలకు ఆకర్షితులై తప్పుడు దారిలో వెళితే ఆ బాధ వర్ణనాతీతం కదా. అలాంటి పరిస్థితులు రాకుండా మిమ్మల్ని ముందుగానే మేల్కొల్పడమే ఈ జ్యోతిష్య విశ్లేషణ యొక్క అసలు ఉద్దేశ్యం. కాబట్టి ఆ మాట చూసి భయపడకండి. దాని వెనుక ఉన్న జాగ్రత్తను, ముందు చూపును మాత్రమే గ్రహించండి. ఏది ఏమైనా సరే మీ జీవితాన్ని శాసించే నియంత్రణ మీ చేతుల్లోనే ఉండాలి తప్ప పక్కవారి మాటల చేతుల్లోకి ఎప్పటికీ వెళ్ళకూడదు. ఈ ఆగస్టు 5 నుంచి 8 వరకు వృషభ రాశి వారు పాటించవలసిన మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టికల్ జాగ్రత్తల గురించి కూడా మాట్లాడుకుందాం. ఆర్థిక పరంగా ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. మీకేదో లాటరీ వచ్చిందనో లేదా మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందనో ఎవరైనా ఫోన్ చేసి మీ వివరాలు అడిగినా, పాస్వర్డ్స్ అడిగినా పొరపాటును కూడా చెప్పకండి. అలాగే మీ బంధువుల్లో ఎవరైనా వచ్చి అక్కివసరం రేపే తిరిగి ఇచ్చేస్తాను అని పెద్ద మొత్తంలో అప్పు అడిగితే మొహమాటానికి పోయి ఇవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు తొందరపడి ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం లేదా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా ఆ బంధుత్వం కూడా తర్వాత చెడిపోయే ప్రమాదం ఉంది. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ జీవిత భాగస్వామి పట్ల అనవసరమైన అనుమానాలను పెంచుకోకండి. ఎవరైనా బయటి వాళ్ళు మీ భాగస్వామి గురించి ఏదైనా చెడుగా చెబితే ఆ మాటలను మనసులో పెట్టుకొని రగిలిపోవడం కంటే నేరుగా ప్రశాంతమైన వాతావరణంలో మీ భాగస్వామితోనే ఆ విషయం గురించి కూర్చుని మాట్లాడుకోండి. అప్పుడు సగం సమస్యలు వాటంతటా అవే పరిష్కారమవుతాయి. మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్యలు లేదా చిన్నపాటి తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవడం, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. వృషభ రాశి వారు ఈ 4 రోజులు మిమ్మల్ని ఏదో విధంగా భయపెట్టడానికి, మీ జీవితంలో కల్లోలం సృష్టించడానికి వచ్చిన రోజులు ఏమాత్రం కాదు. నిజం చెప్పాలంటే మీలో ఉన్న ఆ అమాయకత్వాన్ని పోగొట్టి ఎవరి మాటను ఎంతవరకు నమ్మాలి, మీ ఇంటి విషయాలను ఎవరి దగ్గర ఎంతవరకు మాట్లాడాలి, మీ కష్టార్జితమైన డబ్బు విషయంలో ఎక్కడ గీత గీయాలి, మీ అంతరాత్మ చెప్పే మాటను ఎప్పుడు వినాలి అని ఒక అద్భుతమైన క్లారిటీని ఇవ్వడానికి వచ్చిన ఒక మేలుకొలుపు సమయం ఇది. మీ జీవితంలోకి ఎవరైనా రావచ్చు, వారు ఏమైనా చెప్పవచ్చు, మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేయవచ్చు. కానీ చివరికి ఆ నిర్ణయం మీ విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడతాయని, మీ జీవితానికి ఒక మంచి మార్గదర్శనంగా ఉంటాయని బలంగా నమ్ముతున్నాను. మీరు వీడియోను ఇంకా లైక్ చేయకపోతే దయచేసి ఇప్పుడే ఒక లైక్ చేయండి. వృషభ రాశి ఉన్న మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి. రోజువారీ రాశి ఫలితాలు, మరింత ఖచ్చితమైన జ్యోతిష్య సమాచారం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
చివరగా నేను చెప్పేది ఒకటి, ఇవన్నీ కూడా మీ వృషభ చంద్రరాశిని ఆధారంగా చేసుకుని చెప్పబడిన సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకంలోని మీ లగ్నం, మీ జన్మ నక్షత్రం, ప్రస్తుతం నడుస్తున్న మీ దశ, అంతర్దశలను బట్టి ఈ ఫలితాల్లో కొంతమేర మార్పులు ఉండే అవకాశం ఉంటుందని గమనించగలరు. మర్చిపోకుండా కమెంట్లో ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని రాయండి. మీరు మొదట్లో కమెంట్ చేసిన ఆ సమస్యలన్నీ ఆ తల్లి దయ వల్ల త్వరలోనే పూర్తిగా తొలగిపోయి మీ జీవితం ఆనందమయం కావాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.